దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, 21వ రోజు ప్రభు యొక్క శిలువ గుడారంలో చేరి వచ్చిన ప్రియా దేవుని సంఘానికి మరి దేవదేవుడు మనకిచ్చున్న ఈ దినము పాఠం మత్తయి సువార్త 26వ అధ్యాయము 26, 63, 66 వరకు ఈ 3 వచనాలు మనం ధ్యానం చేద్దాం. దాని కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీ స్తోత్రాలు తండ్రి. సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను మాకు అందించి బలపరిచి నడిపించి నీ ఆత్మ చేత మమ్మల్ని సిద్ధపరచుమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములో ప్రభు అడుగుచున్నాను. పరిశుద్ధాత్ముడా, మీరును పరిశుద్ధులు, దేవదూతులు, సెరేబులు, కరేబులు 24 పెద్దలు సహాయముగా తోడుగా ఉంచి బలపరచు నడిపించుమని నీ దీన దాసుడైన నన్ను నా తలంపులు మరుగు చేసి నీ ఆత్మతో నింపమని మీరే నాలో ఉండి ఈ బిడ్డలతో మాట్లాడి కడబడి దినాల్లో, ఈ సెలవు జానవ దినాల్లో, నీ రాకడ పిలుపు కాలంలో మేము ఉన్నాం ప్రభా. యేసయ్యా, నీ బిడ్డలైన వారు ఏ తలంపులు కలిగి నీ పాదములు ఎదుట చేరారో, యేసయ్యా, నీ ఏ తలంపులు ఏ ఉద్దేశాలు కలిగి నీ ఎదుట సమర్పణ చేయించున్నారో, ఏ ఆలోచనతో నీ ఎదుట మొరపెట్టుకుంటున్నారో, వేడుకుంటున్నారో ప్రభువా, ఆలకించుము దేవా. నీ బిడ్డల యొక్క మాటలు వినమని సమాధానం ఇవ్వకపోయినా నువ్వు ఆలకించే చాలు అని ఆశతో నీ ఎదుటికి వచ్చారు ప్రభా. వచ్చిన వారందరినీ ప్రభా ఆదరించుము, దీవించుము దేవా. నీ ఆత్మ చేత బలపరచు నడిపించుమని ఏదైనా దాసుడే నేను చేర్చిన నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని నీ దీన దాసుడు నన్ను నీ సిలువ చాటును మరుగుపరచు మీరు నాతో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని వాక్యమైన యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమె. దేవదీవెన సహాయము తోడుగా ఉండి ఈ సెలవు గుడారములోకి ప్రవేశపెట్టిన దేవదేవుడు జ్ఞానముతో మనల్ని బలపరచును గాక, ఆమె. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మండల కాల దినాల్లో చాలా విషయాలు చాలా రకాలుగా మనం ఆలోచిస్తున్నాం, అర్థం చేసుకుంటాం, మాట్లాడుతూనే ఉంటాం. అయితే దేవుడు తన వాక్యమును ఏ రకంగా మనకు అందిస్తున్నాడు, దేవుడు ఏ రకంగా మనకు వాక్యాన్ని అనుభూతి చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటే అనేక విషయాలు మనకు కనబడుతూనే ఉన్నాయి, వినపడుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ 26వ అధ్యాయంలో 21వ రోజు ఈ సాయంకాల సమయంలో ప్రభు మాట్లాడుచున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ మనం గమనించాలి ప్రియులరా, దేవుని బిడ్డలారా, మనం గమనించాలి ఒకసారి. దేవుడు ఏ రకంగా ప్రభు మాట్లాడుచున్నారు మనం గమనించని ఆలోచించాలి. ఇక్కడ ప్రియులరా, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలు మనం గమనించాలి. ఎలాగున్నాయంటే ఇక్కడ అందుకు ప్రధాన యాజకుడును ఆయనను చూచి దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుడని నీకు ఆనపెడుచున్నాను. ఇక్కడేమన్నాడు సురా, మీ దేవుని కుమారుడు అయితే, దేవుని కుమారుడు అని అనిపెడితే, ఇక్కడ మరొక మాట అంటున్నాడు చూడండి. ముందు మరొకసారి చదువుతున్నాను మీకోసం. ఇక్కడ గమనించండి. నీ ఉత్తరమేమో చెప్పవా నీము. ప్రియులారా, ఇక్కడ 62వ వచనంలో మాటను చదువుతున్నాను, గమనించండి ఒకసారి. యేసు ఊరకే ఉండెను. అందుకు ప్రధాన యాజకుడును ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే
ఆ మాట చెప్పుమని జీవమలగ దేవుని తోడని మీకు ఆనపెట్టుచున్నా అనిను. అందుకు యేసు, ప్రియులారు, ఇక్కడ ఆనా అంటే మాట ఇంకా మాటకు తిరుగున్నదండి. ఆనా అంటే జరుగును. మనం అంటాం కదా, ప్రార్థన చేసినప్పుడు జరుగును గాక. ఆన దేవుని కుమారుడు అని నువ్వు అంగీకరిస్తే ఆనా అంటే నువ్వు నాకు చెప్పు, నువ్వు దేవుని కుమారుడు అని. ప్రియులరా, యేసు ప్రభు ఎలా ప్రశ్న ఏంటంటే, పిలాతు ప్రశ్నిస్తున్నాడు. మానవుడు దేవుడిని ప్రశ్నించటం, దేవుడు మానవుడిని ప్రశ్నించడం లేకపోతే పరీక్షించుట, ఈ అంశము మనకి ఈరోజు ఏం రాయబడిందంటే పరీక్షించుట. ప్రియులరా, మనుషుడు దేవుడు పరీక్షిస్తున్నాడా? మనుషుడే దేవుని పరీక్షిస్తున్నాడా? మనిషిని దేవుడు పరీక్షించే స్థాయికి మనుషుడు చేరాడంటే చేరటం కష్టం అండి. ఎందుకంటే దేవుడు తన క్రియలను బట్టి అనేకమైన విధములుగా యేసయ్య మాట్లాడుతున్నప్పటికీ మనిషి ఆలోచన ఎటువంటిదో మనం గమనించాలి. ఇక్కడ ఏమంటున్నారు ప్రభు అంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు నాకు చెప్పు, ఏమి చెప్పాలో అని ఆనా అన్నాడు. నువ్వు చెప్పు, నీకెందుకు నేనున్నాను. అప్పుడు దేవుని కుమారుడు, నువ్వు రాజువా అన్నాడు యేసు ప్రభు. ఇక్కడ ఏమన్నాడు? నువ్వు రాజువా, నువ్వు దేవుని కుమారుడువా అని నువ్వు నాకు చెప్పు అని ఆన పెడుతున్న యేసు అప్పుడు అన్నారు ఏమనంటే, నువ్వు అన్నట్లే. అంటే మరలా చదువుతున్నాను ఈ మాటను, మీరు గమనించండి ఒకసారి ప్రియులరా, ఎందుకు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ గమనించాలి మనం. నువ్వు ఉత్తరమేమి చెప్పవా? వీరిని మీద పలుకుచున్న సాక్ష్యమేమి అడగగా యేసు ఊరకుండును. అందుకు ప్రధాన యాజకుడును ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పమని దేవుని జీవమగల దేవుని తోడని నీకు నేను ఆన పెడుచున్నాను. అందుకు యేసు, నువ్వన్నట్లే, నువ్వు దేవుని కుమారుడువా అయితే నువ్వు మాకు చెప్పు అని ఆన పెడుచున్నాను అన్నాడు. ప్రియులారా, నువ్వు అన్నట్లే. మరలా మాట అంటున్నాడు ఇక్కడ 64వ వచనములు ఏమంటున్నాడంటే, అయితే ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపాసమున కూర్చున్నటియు ఆకాశము మేఘాసీనుడై వచ్చుటయు మీరు చూచిదిరని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకుని, వీడు దేవదూషణ చేసునని మనకిక సాక్షులు పనేముంది? ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అని అడిగాను. అందుకు వారు, వీరు మరణమునకు పాత్రుడని. ప్రియులారా, యేసు ప్రభుని మరణానికి పాత్రుడని వారంతటి వారు నిర్ణయం తీసుకున్నవారే. కానీ యేసు ప్రభు మాత్రం ఇరికించటానికి చూశారు, కానీ యేసు ప్రభు అవకాశం ఇస్తేనే తప్ప ఇరికించలేకపోయారు. ఏమన్నారు? ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ప్రియులారా 65లో ఏంటి, దేవుని కుమారుడు ఆకాశము కుడిపాశమున కుమారుడు తండ్రి ఎదుట కుడిపక్కన కూర్చున్నట్లు ఆకాశం మేఘాసనుడై వచ్చినట్లుగా మీరు చూచుదురు అన్నప్పుడు ప్రధాన యాజకులు వీరందరూ ఏమనుకుంటారు? దేవుని దూషణ అంటే దేవదూషణ చేస్తాడు. మోసే ధర్మశాస్త్రం ఎలాగంటే చాలా కఠినంగా ఉంటుందండి. మోసే ధర్మశాస్త్రం ఎలాగంటే, వీళ్ళు ఆల్రెడీ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వచ్చి యేసు ప్రభుని మోసేని బాధ పెట్టినప్పుడు మోసే చాలా కఠినంగా కొన్ని నియమాలు వారికి ఇచ్చారు. ఆ నియమాలని వారు పాటించకపోతే వాళ్ళ కళ్ళ ముందు వారి బంధుమిత్రులు చనిపోవటం వల్ల చాలా మంది విన్నారు, చూశారు, కళ్ళారా చూశారు, చేతులారా వారితో చచ్చిపోయిన వారిని వారే కప్పెట్టారు. తర్వాత ఆ దేవతను ఆయా దూడబొమ్మని చేసిన తర్వాత మోసే
10 పలకలు తెచ్చి నేలేసి కొట్టినప్పుడు అక్కడ భూకంపం వచ్చినప్పుడు ఆ భూకంపంలో వారు అందరూ ఆ దేవతకి మొక్కిన వారు, ఆ యొక్క మరి ఆ దూడబొమ్మకు మొక్కిన వారు అందరూ కూడా వాడి కళ్ళ ముందు చూస్తుండగానే భూమి నోరు తెరిచి వారిని మృంగేసిన ఆ దృశ్యాలు చూసి మోసే ధర్మశాస్త్రమును, మోసే ఏదైతే సిద్ధాంతాన్ని దేవుడు అందుకుని ప్రకటన చేశాడో ఆ సిద్ధాంతానికి ప్రజలందరూ కూడా లోబట్టం, భయపడటం జరిగింది. మోసే లేకపోయినా కానీ ఆ ధర్మశాస్త్రాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉంది, కొనసాగుతూనే కొన్ని గ్రంథాల్లో. ప్రియులారా, ఇలా మనుషులు 2 గుంపులుగా మొదట విడిపోయారు. అది కాస్త 3 గుంపులుగా మారినాయి. ఎప్పుడంటే విడిపోయారంటే ఇక్కడ మనుషులు 3 గుంపులు, 3 సిద్ధాంతాలు కలిగిన వారు ఉన్నారు. అది నుండే ఇప్పుడే కాదు, ఇది ఎక్కడ చేరిందంటే ఫస్ట్లో 2 గుంపులు. ఒకటి దేవుని ఎరిగిన వారు, ఒకటి దెయ్యాన్ని ఎరిగిన వారు, 2 గుంపులు. తర్వాత నోవాహు కాలం వచ్చిన తర్వాత ఏమయ్యారంటే ఇది 3 గుంపులు అయినాయి. ఎందుకంటే ఇలా బాబేలు గోపురం కట్టినప్పుడు అక్కడ రాజులుగా ఉండి ప్రవర్తించి మనుషుల్ని ఏర్పరచుకున్న దేవుడు వారు అజానుభావులై ఉంటారు. వాళ్లే దేవతలుగా, వారే దేవుళ్ళుగా మొక్కుకుంటూ వాళ్ళు ఎంచబడి వారి ప్రవర్తనలు అలాగే సాగిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వారి భాషలు తారుమారు చేసినప్పుడు 3 గుంపులుగా విడిపోయారని మనం అంటాం. చరిత్ర చెప్తుంది. ఈ 3 గుంపులు 3 కులాలుగా, 3 మతాలుగా, 3 జాతులుగా విడిపోయారని. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు యాకోబుకి ఇచ్చిన వాగ్దానం, ఆనాడు అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం, ఇసాకి ఇచ్చిన, ఏసేపుకి ఇచ్చిన వాగ్దానం ఎక్కడ మీరలేదు. ఇప్పుడు వరకు కూడా అదే జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో అర్ధవారం అని రాయబడింది కదా, అంటే 6 సంవత్సరాలు. అర్ధవారం అంటే వారంలో 6 రోజులు కదా. ఇప్పుడు కరోనా వచ్చి 2019లో స్టార్ట్ అయింది. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2019, 20, 21, 22 ఈ 3 సంవత్సరాలు మరి వేధించు. తర్వాత వచ్చిన కానించి ఇప్పుడు చూడండి, అక్కడి నుంచి ప్రారంభించుకుని తెగులు, బాధలు, ఇబ్బందులు, శోధనలు. అంటే ఇప్పుడు 2026కి అర్ధవారము కంప్లీట్ అయిందని లెక్కేయాలి. అందుకనే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఎందుకంటే యేసు ప్రభుని ప్రశ్నించి ఇరికించుట, ఈ మాటలు ప్రధాన యాజకులు వీరందరూ చేస్తున్నారు. ప్రియులారా, వీడు దేవదూషణ చేస్తున్నాడని గ్రహించాడు మోసే. ధర్మశాస్త్రాలు అంటే దేవుడికి ఎదుటి ఎవరు నిలబడినా శిక్షకు పాత్రులే. మోసే ధర్మశాస్త్రం అంత కఠినంగా ఉంది. తప్పు చేసిన వాడిని, వాడి క్రియలు, వారి విధానాన్ని ఏ రకంగా ఉందో ఆ రకంగా మనం ఆలోచించాలి, మనం అర్థం చేసుకోవాలని లేఖనం చెప్తుంది. ప్రియులారా, దేవుని వాక్యము వింటున్న మీరు, నేను, మనం అనేకమైన రీతిలుగా, అనేకమైన ఆలోచనల ప్రకారముగా మనం ఎరిగి ఉండాలి. ప్రియులారా, ఎరిగిన మనము ఆత్మ తలంపులు కలిగి లేకపోతే, ఆత్మ ఉద్దేశాలు కలిగి లేకపోతే ఏ రకంగా ఉంటున్నామో, ఏ రకంగా నడుచుకుంటున్నామో మనకు తెలియని పరిస్థితిలో ఉంటాం. గనుక మనం ఆలోచన కలిగి మనం నడిచిన వారిగా ఉండాలి. గనుక ప్రియులారా, ఎందుకు అంటే ఆలోచన తలంపులు కలిగిన మనం, క్రీస్తుని ఎరిగిన మనం, ఆనాడు కూడా క్రీస్తు అంటే ఎవరో తెలుసుంటూ కూడా యేసు ప్రభు ఆ రకంగా వస్తాడని కొన్ని సూచనలు కలిగినప్పుడు నీళ్లు కలిపివేయండి. మనం కలిగినప్పుడు ఆలోచన కలిగిన వారమై ఉండాలి. ఆనాడు ఉన్నారు కానీ మోసే ధర్మశాస్త్రానికి ఆలోచన కలిగి ఉన్నారు వాళ్ళు. ఇలాగ యేసు ప్రభుకు లేఖనములో ఏదైతే బయలుపరిచాడో దేవుడు తండ్రి రాచాడో అది నెరవేరుతుంది. దానిని ఈనాడు ఇశ్రాయేలు ప్రజలు అంగీకరించలేకపోతున్నారు, యూదులైన వారు. ఎందుకంటే మోసే ధర్మశాస్త్రం ఏదైతే చెప్తుందో దానికే లోబడి, దానికే నడిచిన వారై ఉన్నారు. కనుక ప్రియులారా, మనం జాగ్రత్త కలిగి వింటే ఈ మాటలన్నీ కూడా ఆత్మ సంబంధమైన మాటలుగా మనం గ్రహింపగలిగిన వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం.
గనుక మనం ఆత్మ సంబంధమైన తలంపులు ఇక్కడ కలిగి లేకపోతే ఈ యొక్క 63, 66 వరకు ఈ 3 వచనాలు మనం చదివి ఉన్నాం కాబట్టి దీని భావం ఏంటంటే వీళ్ళు యేసుప్రభుని ఏదో రకంగా శిక్షించాలని, యేసుప్రభు కూడా వీరి చేతికి అప్పగించబడకపోతే నా రక్తం చిందించడానికి ఎవరికో శక్తి సరిపోదు. ఆయన కూడా ఒక తీర్మానం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన కావాలని ఏం చేశాడంటే నిజమే చెప్పాడు, అబద్ధం అసలు యేసుప్రభు ఎక్కడ చెప్పలేదు. కానీ వాళ్ళ దేశవస్తుడే, వాళ్ళ కళ్ళ ముందు పుట్టినవాడే కదా, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడని అనేకమైన సూచక్రియలు చేసినా కానీ ఆనాడు దినాల్లో మాయామంత్రాలు చేసేవారు కూడా ఎక్కువే. ఎందుకంటే మ్యాజిక్లు చేసేవారు ఎక్కువ ఉన్నారు ఆనాడు కాలంలో. కాబట్టి ఇది నిజమో అబద్ధమో తెలుసుకుంటాకు చాలా టైం పట్టింది. ఎంతకాలం అంటే యేసుప్రభు వచ్చాడు, వెళ్ళిపోయాడు, 12 మంది శిష్యులు హతసాక్షులయ్యారు. అయినా కానీ వీళ్ళు ఇంకా అదే ధోరణ, అదే పద్ధతిలో ఉన్నారు. ఆనాడు పోపులు వారి ఆదాయం గండి కొడుతుంది, వారి పేరును వారి యొక్క మరి రాజ్యకరకము మరి గొప్పగా బ్రతకాలనుకున్న వాళ్ళందరూ ఏం చేశారండి పిల్లలు, ఈ రకంగా యేసుప్రభుని చంపిన తర్వాత వారిని ప్రకటించి యేసుప్రభుకి బోధలు ప్రకటించిన ప్రతి వారిని ఇప్పుడు కూడా జరుగుతుంది, అప్పుడు జరిగింది. ఎందుకంటే అవి నీతి బోధలు, యథార్థమైన బోధలు, పరలోక సంబంధమైన బోధలు, పరమును సూచించే బోధలు, పరలోకం చేరవలసిన బోధలు. అటువంటి బోధలు మనం వింటున్నప్పుడు ఈనాడు ప్రజలందరూ కూడా గ్రహించకపోతే ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు చూడండి, ఎవరైనా ప్రజలు గుంపు కూడగా 10 లక్షల మంది ఒక పట్టణం అంతా, ఒక దేశం అంతా ప్రశ్నిస్తే చూస్తున్నాం కదా. ఫస్ట్ ఏమో ప్రియులారా మనకు చాలా రాష్ట్రాల్లో రాజ్యాలే మారిపోయినాయి. శ్రీలంక తర్వాత మనం చాలా రాష్ట్రాలు చూసాం, 2-3 రాష్ట్రాలు. కనుక ఇలాగ ఎందుకు జరుగుతుందంటే ప్రజలందరూ కళ్ళు తెరిస్తే అక్కడ రాజ్యాంగం పరిపాలన చేయటం కష్టమైపోతుంది. యథార్థత రాజ్యాంగం అంటే అబద్ధంతో కూడిన రాజ్యాంగం పరిపాలన చేసేవాళ్ళు కొంతమంది ఆధిపత్యం, రాజ్యభోగం అలవాటు పడి వాళ్ళ పిల్లలకు కూడా అదే అలవాటును నేర్పించి జీవించుచున్న వారు ఏం చేస్తారంటే మంచిని పాతిపెట్టేటకు అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు జరుగుతుంది, అప్పుడు జరిగింది. అందుకే యేసు ప్రభు మంచిని ప్రకటించడానికి వచ్చాను తప్ప నేను మిమ్మల్ని దూషించడానికి, మిమ్మల్ని బాధ పెట్టడానికి, మిమ్మల్ని ఎచ్చు చూపించడానికి రాలేదు. కానీ మీరు ప్రకటించే ప్రకటనలు మీరేంటో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మోసే ధర్మశాస్త్రం లేనిది మీరు ఎందుకు ప్రకటన చేస్తున్నారు అనేది. మోసే ధర్మశాస్త్రం లేనిది కొంతమంది ఇప్పుడు కొన్ని ఇష్టాలకు ఒక సంవత్సరం, ఒక 10 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కొన్ని నియమాలు పెట్టేస్తుంది. ఇంకా ప్రజల్లో దాని నియమాలనే చదవాలి, ఆ నియమాలనే కొనసాగించాలి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటే ప్రియులరా అంటే ఒక తరం వెళ్ళిపోతుంది కాబట్టి మరో కొత్త తరానికి ఏం చేస్తారంటే ఇదే సిద్ధాంతం అని ఆ సిద్ధాంతం అలవాటు చేస్తారు. కానీ క్రీస్తు కాలంలో అది జరగటానికి వీల్లేదు. యేసు ప్రభు కూడా దేవదేవుడు అదే కాదని, ఇది మోసే ధర్మశాస్త్రానికి నలగ దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విరోధంగా ఈ ప్రజలందరూ నడుచుకుంటున్నారు. పిలాతు కానీ, కైఫా కానీ, అన్నా కానీ, మరి తర్వాత హేరోదు రాజుగారి వీరందరూ కూడా చేసే పనులు ఇవే. ప్రజల మాటకి లోబడ్డారు కానీ సృష్టికర్తని దేవుడికి లోబడలా, దేవుడు చూస్తాడని లోబడక, ప్రజలకు భయపడి ప్రజల యొక్క అధికారం ఇచ్చారు వాళ్ళకే లోబడాలని, మంచిదే. కానీ వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు, అధికారం నీకు ఉన్నప్పుడు ఏం చేయాలంటే రాజ్యాంగం కాదు, నిజమైన రాజ్యాంగం, యథార్థమైన రాజ్యాంగం బట్టి నువ్వు నడిచి నువ్వు అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. ప్రజల్లో అందరిని భాగస్తులు చేసి కష్టసుకస్తులు పంచుకునే వారిగా చేస్తున్నాడు. ఏం చేస్తామని రాజ్యము బలంగా స్థిరముగా నిలబడుతుంది. ఇక్కడ మనం రాజుల విషయం చూసుకుంటే హేరోదు రాజు మనకు తెలుసు, అలాగే ప్రియులరా దర్వేరాజు కూడా తెలుసు. హేరోదు రాజు కంటే దర్వేరాజు ముందు ఏం చేశాడంటే దర్వేరాజు ఇక్కడ మరి ఆనాడు బాబేలు గోపురం కట్టినంత శక్తి వలన రాజులు దేవుని పేరటకు వారు దేవుడు వెళ్ళగొట్టినప్పుడు బాబేలు గోపురంలో కట్టిన అంత ఎత్తు
ఇవాళ దరివేరాజు ఒక విగ్రహాన్ని తయారు చేశాడు. వెండి బంగారం ఇత్తడి అన్నిటితో కలిపి బంగారంతో తయారు చేసి అదే మన దేవత, అదే మన దేవుడు, అతను రూపం వచ్చేలాగా తయారు చేసుకున్నాడు, దీనికి మొక్కండి అన్నాడు. కానీ ఇక్కడ షడ్రకు మేషకు అబేద్నెగోలు మొక్కలేక నిజమైన దేవుడు కంటికి కనపడుతున్నప్పుడు విగ్రహానికి ఏం మొక్కుతారండి వాళ్ళు? ఇవాళ అదే జరుగుతుంది. నిజమైన దేవుడిని ఏమంటే మరుగు చేసే నాయకులు, అధిపతులు, పండితులు, పూజారులు, ఏమంటే జ్ఞానవంతులు, వీరందరూ ఏం చేస్తారు? జ్ఞానాన్ని ఏమంటే అపవాదికి చేతిలోకి బానిస బ్రతికులుగా అయిపోయారు. అపవాది చేతిలో కీలు బొమ్మలు అయిపోయారు ఈనాడు. అందరూ గ్రహించాలి, కాలం సమీపించినప్పుడు దేవుడు తన ఉగ్రతను, తన కోపాన్ని చూపిస్తాడు అన్నట్టు, తన కాలమును పరిపూర్ణమైనప్పుడు కార్యమును జరిగిస్తాడన్నట్టు, సూర్యుడేమో నలిపోతాడు, చంద్రుడు ఎరిపోతాడు అన్నట్లు ఈ కాలము సమీపించింది. ప్రియులరా, ఈ అర్ధవారంలో సాతానిక పరిపాలన జరుగుతుంది. మంచి వాళ్ళు అనుకుంటున్నాం మనమే, వాళ్లే ఉగ్రరూపం ధరించి ప్రాణాలు పోయినా మనిషి ప్రాణం విలువ లేకుండా మనుషులు బ్రతుకుతున్నారు. ఇవాళ అదే కొన్ని అగ్రదేశస్తులుగా ఉండి, ఒకటి ప్రియులారా మరి చూడండి, అమెరికా దేశస్థుడు ట్రంప్ గారు, మరొకటి ఇస్రాయేల్ దేశస్థుడు మరి నెతన్యా గారు, మూడోది మొన్నటి వరకు 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు జరిపిన రష్యా మరి నాయకుడు. వీరు ముగ్గురు కూడా ఎలాగున్నారంటే, ఆనాడు దేవుడు ఏ రకంగా ఏర్పరచాడు అలాగే వీరు కూడా అలాగే తయారయ్యారు. అదే జరుగుతుంది ఇక్కడ. ఆధిపత్యం ఈ అర్ధవారంలో 7 నెలలు ఇంకా ఉంది మనకి. 3 నెలల్లో 20వ తారీఖు, 3 నెలలు 20వ తారీఖులో ఉన్నాం. 21వ తారీఖులో ప్రియులారా క్షమించిన 13వ తారీఖులో ఉన్నాం. శ్రమకాలం 21వ గుడారములో ఉన్నాం. అయితే మనము ఆలోచించవలసిన విషయం చాలా ఉంది. కానీ యేసు ప్రభుని ఎలాగ నిరికించాలని నిరికించారు. యేసు ప్రభు అవకాశం ఇస్తేనే. సాతానికి నువ్వు అవకాశం ఇస్తే నీ మధ్య కొత్త లేదు, నువ్వు రాలేడు. ఎందుకంటే దేవుని ఆత్మ, దేవుని ఖడ్గాలు నీ చుట్టూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు చీకటి కప్పుకున్నావో, చాలా మంది దొంగలు వెలుగులోకి వెళ్ళినప్పుడు చీకటి ముసుగేసుకుని వెళ్తూ ఉంటారు. అలాగే వెలుగును కనపడకుండా చీకటి ముసుగులోకి వెళ్ళి నువ్వు జీవిస్తే సాతానుగాడు నేనేం చేస్తాడండి? వేధిస్తాడు, బాధ పెడతాడు. అటువంటి స్థితిలోకి రాకుండా ఉండటానికే యేసు ప్రభు వెలుగనే రక్తమును, జీవము గల నిత్యం వెలిగించే ఆ జీవశక్తిని నీకు ఇచ్చాడు అనే విషయాన్ని మర్చిపోకుండా ఉండి వినాలనేది పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు. ఈ కడవరి దినాల్లో 2026 3వ నెల ఈ 13వ తారీఖు దేవుడు నీకు నాకు అందిస్తున్న మాటలు ఆత్మ సంబంధమైన మాటలు. ఈరోజు ఈ నెల 3వ తారీఖు 13వ తారీఖు లెక్క చూసుకుంటే 7 సంఖ్య, అంటే ఆత్మ సంబంధమైన సంఖ్య. ఈరోజు గనక గమనించండి, ఆత్మ సంబంధమైన క్రియలు మీరు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించే కృపను ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు మీ బిడ్డలకు అందించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఓ దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఓ ప్రేమగల రక్షక, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభా, ఇదిగో మండల కాల 21వ రోజు శుక్రవారం సాయంకాల సమయంలో ఈ సిలువు గుడారంలో ప్రభా నీ బిడ్డలతో మాట్లాడి నీ బిడ్డలకు కావలసిన మాటలన్నీ నువ్వు బయలుపరచున్న దేవానికి స్తోత్రాలు. నిజమే ప్రభా, నీ అధికారం లేనిదే ఎవరైనా మాటను మోపగలరా? ఎవరైనా శిక్ష విధించగలరా? కాదు ప్రభా. గనుక నాయన, ఈనాడు ఉన్న ప్రజలందరూ నీ యందు విశ్వాసం నమ్మకము కలిగి ప్రార్థించే కృపను అందించమని ఆత్మరక్షణకర్త యేసు క్రీస్తు దివ్య నామములు అడుగుచు ఈ దినం ప్రభా, ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఆహారం కొరకు, వస్తువుల కొరకు ఇదిగో సముద్రంలో కొన్ని వేల కోట్లు, కోట్ల రూపాయలు, డాలర్లు, కొన్ని మిలియన్ డాలర్లు సముద్రంలో నిల ఉండిపోయినాయి ప్రభా. ఒకప్పుడు వాడల మీదే, ఇప్పుడు వాడల మీదే ప్రయాణం. ఒకప్పుడు ఇదిగోనైనా సొదొమ పట్టణ ప్రజలు వారి ఆదాయం ఓడలు నమ్ముకుని కోట్ల గడించారు, కానీ పాపమును గ్రహించలేరు. ఈనాడు ప్రజలు పాపం ఏంటి తెలిసినప్పుడు కూడా కోట్ల బిజినెస్ చేస్తున్నారు. దేవా, ఇదిగో వారు అంతటి వారే ఆదాయం నాశనం చేసుకుంటూ ప్రభా నాశనానికి చేరువవుతున్నారు ప్రజలు. ఆధిపత్యం ఇదంతా సాతానుగాడు చేసే పని. కాబట్టి నువ్వే నాయన శాంతిపరిచి శాంతి గుణమును, శాంతి పద్ధతులను ఈ లోకములోకి నాయన ప్రవేశపెట్టవి. కానీ రాకడ ఆలస్యమవుతుంది ప్రభా.
ఇంకెందరో మారవలసిన వారై ఉన్నారు. ఎందరో నీ రెక్కల చాటుకు చేరవలసిన వారై ఉన్నారు. ఎందరో నిన్ను నమ్మి నిన్ను స్తుతించి ఏక కంఠముతో ఓ దేవా అని పిలిచే సమయమును ఎదురు చూస్తున్నారు. వారందరినీ కూడా ప్రపంచ దేశంలో 850 కోట్ల ప్రజలు నీ వైపు చూస్తేనే గాని నీ రాకడ రాదని సత్యము ప్రకటిస్తుంది ప్రభా. గనుక దేవా నాయన వారందరూ కూడా నీ ఆత్మతో నీ రెక్కల నీడలో కాచి కాపాడబడి నీ సన్నిధిలో హెచ్చించినట్లుగా, నీ సన్నిధిలో బలపడినట్లుగా నీ ఆత్మ నడిపిమ్మని దయ చూపించమని మరణాత ప్రార్థన సన్నిధి నుండి బైబిల్ మిషన్ నీదైన దాసుని నేను చేయొచ్చు. నా ప్రార్థన తండ్రి, చుట్టుపక్కల ప్రజలందరినీ వినిచున్న నీ బిడ్డలందరినీ నీ ఆత్మతో నింపి సాతాని క్రియలను విడిపించి నీ రక్షణ మార్గమును, నీ రక్షణ తలంపును యావత్ ప్రపంచ దేశాలకును దేశ ప్రజలకును ఆయన నీ ఆత్మ మనుషులక హృదయ ఘోష అధికారులకు వినిపించి వారికి ఆందోళన, ప్రేమ, కనికిరం కలిగించి ప్రేమను సృష్టించి నీ మహిమను పొందమని ఆత్మరూపు రక్షణకర్త యేసుక్రీస్తు యొక్క నామములో ఆనాడు ఐగుప్తు యొక్క ప్రజల చేత నువ్వు ఎలాగైతే స్తుతించబడ్డావో ఈనాడు ఆధిపత్యం కలిగిన ఈ ప్రజల చేత, ఈ నాయకుల చేత స్తుతించబడుతూ నీ మేలు కార్యమును నెరవేర్చమని త్వరగా రానైన యేసుక్రీస్తు నామమును అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మానవుడు మాకు దయచు, మా ప్రార్థన చేసినవని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధనకి కింద తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నా తండ్రి. ఆమేన్. ఏ సత్యమే జయం అపాధికులం, ప్రవేశరత్మే జయం అపాధికం, ప్రవేశ సంపూర్ణ విజయం అపాధికంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సహాయము సదా మీకు మీ బిడ్డలకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.